మంగమ్మ శపథం లాగా శ్రీదేవి శపథం అనమాట. అది బెండకాయలను చూస్తే అంత ఉత్సాహంగా ఉల్లాసంగా నేనే కొత్త రెసిపీ చూపేయబోతున్నానని సంతోషంతో అట్లా మాట్లాడుతున్నాను అనమాట. రండి, యాజ్ టీజ్గా తీసుకొస్తున్నా. నాకు ఎంత ధైర్యం అంటే అది ఉడికింది అయిపోయింది అన్న ధైర్యం అనమాట. ఓకే, హెల్దీ రెసిపీ. ఆయిల్ లేకుండా మీకు మంచి కమ్మగా టేస్ట్ రావాలంటే హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ తోట్ల బెండకాయలు అయ్యి ఆల్రెడీ ముద్దిరిపోతున్నాయని సీరియస్గా వార్నింగ్ ఇచ్చిపోయిన మా తోట చూసుకునే మనిషి. మేడం మీరు తెంపుతారా, మమ్మల్ని తెంపమంటారా? ఆల్రెడీ ముదిరిపోయి చెట్టుకు బరువు అయిపోయి కాయలు కాసడం తగ్గిపోయింది చెట్లకు. సో ముందు అర్జెంటుగా వచ్చి బెండకాయలు తెంపుకోండి అంటే రేపు తెంపుతాడు కూడా కుదరదని చెప్తే సరే ఇక పోదామని రెడీ అయినా. ఆల్రెడీ మా దగ్గర గోంగూర పప్పు వేసారు. సరే తోడుగా అంచుకు బెండకాయ ఫ్రై ఎట్లుంటుంది అని అనుకున్నాను. ఫ్రై అంటే మీరు అనుకున్నట్టు నూనెలో ఫ్రైయో ఇంకోటో చేయను. అండ్ చాలా సింపుల్ మెథడ్లో చేస్తా. అండ్ ఇంకొకటి ఎక్స్పర్ట్ ఏంటంటే ఆ జిగురు ఉండదు నేను చేస్తే, అది స్పెషాలిటీ అనమాట. సో ఆ జిగురు రాకుండా ఉండడానికి ఏం చేస్తా, ఎట్లా చేస్తా, కమ్మగా ఎట్లుంటుంది, పని లేకుండా ఎట్లా చేసుకోవచ్చు. మెయిన్గా నేను చెప్పేది ఎప్పుడైనా పని తప్పించుకునికే సింపుల్గా షార్ట్కట్లో చూపిస్తాను. కాబట్టి ఫస్ట్ పోయి అర్జెంటుగా మనం బెండకాయలు తెంపుకొచ్చుకుందాం. బెండకాయలు తెంపుకొచ్చుకోవాలి, బుట్ట తెచ్చిమంటే మా వాళ్ళు గిద్దెచ్చిచ్చారు. ఇది మనకు సరిపోయే సంసారమేనా? కాదు కదా, మనం పెద్దది తీసుకొని పోయిద్దాం పండి. ఇవ్వండి మన తోటల నుంచి తెప్పుకొచ్చిన బెండకాయలు అనమాట. సో నీట్గా గడుక్కొని చకచకా కోసేసి గబగబా వండేస్తాను. నేను గంటలు వండను, సింపుల్గా వండుతా. బట్ చిప్కాయించకుండా వండుతా అనమాట. అంటే అతుక్కోకుండా నీట్గా వండుతా అనమాట. అది సంగతి. సో మీ వంటకానికి నా వంటకానికి తేడా చెప్దురు. కానీ ఫస్ట్లో ఎన్నిసార్లు చేసినా నాకు కుదరకపోయేది. ఒకసారి విసుగొచ్చి టైం లేకట్లేదో పని మీద పోయి చూసి జస్ట్ ఓపెన్ చేయగానే సూపర్ అయింది. అర్రే ఇదేదో ప్రాసెస్ బాగుందని అప్పటి నుంచి ఫాలో అవుతుంది అనమాట. సో ఇలా గడుక్కున్న మన బెండకాయల్ని నేనైతే కొంచెం పెద్ద సైజులోనే కట్ చేస్తాను. మీరు చాలా చిన్నగా కట్ చేస్తారా? 1 నిమిషం అట్లా పెడితే ఎండాకాలం అయితే ఆరిపోతాయి. సో వేరే కాలం అయితే కొంచెం తడిగుడ్డ మీద వేస్తే ఇంకా బాగుంటుంది. ఇదనమాట. ముందర తొడిమెలు తీస్తారా? నాకు అర్థం కాదు ఏంటంటే ఈ తోకలు ఎందుకు తీస్తారు అని అర్థం కాదు. నిజానికి లేతగా ఉండి కమ్మగా ఉంటాయి, ఎందుకు పడేస్తారు? బెండకాయలల్లో ముందరంటే ఓకే, ఈ తోకలు ఏం పాపం చేసినాయి చెప్పండి. ఓకేనా? మీరు రీజన్ కరెక్ట్ చెప్తే నేను ఒప్పుకుంటా, లేదంటే నేను చెప్పిందే కరెక్ట్ అని మీరు ఒప్పుకోవాలి. అప్పుడు ఏంటంటే తోకలు తొడిమెలు తీసేసి టక్మని నోట్లు వేసుకోండి. ఓకే, ఇది నేను చెప్పే ముచ్చట. మీరేం చేస్తారు? నా జోక్ ఒకటొకటికి వస్తారా చెప్పండి.
వంటల వీడియోలు చేసినప్పుడల్లా మస్తు భయపడుతుంది తెలుసా. మీరందరేమో ఎక్స్పర్ట్స్, నేనేమో తింగర్ వంటలు. అయినా సరే నాకు బాగా వచ్చు అని బిల్డప్ ఇచ్చుకుంటూ వంట చేయాలి కదా. మళ్ళీ అదొకటి, మళ్ళీ నేనే బాగా చేస్తున్నాని ఒప్పుకోవాలా ఇంకొకటి అన్నమాట. అట్లా మిమ్మల్ని కన్ఫ్యూజ్లో పడేసినట్టు నేను భ్రమపడుతూ నేనే కన్ఫ్యూజ్గా వంట చేస్తూ ఫైనల్గా శ్రీదేవి సూపర్గా చేసిందని మాత్రం అనిపించుకుందామని నా తాపత్రయం అనమాట. మీరు అలా ఆలోచించి అవునా శ్రీదేవి బాగా చేసిందా అనే లోపే వంట కథం అయిపోతుంది, నేను బాగా చెప్తా పోతా. మీరు కూడా అరే బాగా చేసి ఉండొచ్చులే అని మెచ్చుకొని బాగా చెప్తారు నాకు. అది సంగతి. ఓకేనా. ఇదేందో నల్లగా వస్తుంది, ఇట్లనే ఉంటుంది. మరి జర పొట్టు తీసి పెట్టుకోండి అంటే ఇట్లా తీసి పెట్టిపోతారు నాకు. అంటే తీయనికి రాక వద్దని కాదబ్బా. ఎట్లుంటుందంటే జల్దీ చూపిద్దాము, వంట జల్దీ అయిపోదాము, టైం వేస్ట్ అవుతుంది, పొడుగు వీడియో అవుతుంది. ఆల్రెడీ సుత్తి పెట్టి పొడుగు పెడతా వీడియోలన్నీ కూడా. సో ఇక మళ్ళీ ఇది చూపించి ఒల్లిగడ్డ చూపించి పొట్టు చూపించి అది చూపించి చేస్తే మీరేమంటారు? తిట్టరా? అప్పో ఎందుకు తిట్లు పడాలని అట్లా చేస్తుంటాయి అనమాట. అంతేగాని పని బద్ధకమే కాదు. ఐ లవ్ వంట చేసుడు, నాట్ అంట్లు తోముడు కదా. సో అదే అనమాట నా కాన్సెప్ట్. మా అమ్మ ఏం చేస్తుండే తిడుతుండే నాకు, ఇట్టిట్ట తిప్పు ఈ గంట తిప్పితే అయిపోతుంది. మస్తు చెప్పినా కదా, మళ్ళీ చెప్తా. తిట్టింది అని 100 సార్లు చెప్తే ఒకసారి చెప్పినట్టు కూడా కాదు. అమ్మగారికి ఎందుకు తిడుతుందని ఇంకెవరు తిడతారని మీరు నన్ను తిడతారు కాబట్టి మళ్ళీ చెప్పుకుంటారు అన్నమాట కథలన్నీ. సో అట్లా మా అమ్మ ఏం చేస్తుందంటే గంట తిప్పితే అయిపోదా, మున్సిపాలిటీ పని ఎవరు చేస్తారు, అంట్లన్నీ ఎవరు తోముతారంటే చిన్నగా ఉన్నప్పుడు చెప్తుంటే 1000 రూపాయలు ఇచ్చి ఒక మనిషిని పెట్టుకొని అంటు తోమించుకుంటా. ఆ 1000 రూపాయలు సంపాదించి నీకు ఉద్యోగం అన్న చేస్తా, కానీ నేను మాత్రం అంటుదోమని చెప్తుంటే మా అమ్మకు. అంటే తింగరదాన్ని మొండిదాన్ని ఇప్పుడు కాదు, అప్పటి నుంచి కూడా అదే బుద్ధి అనమాట నాది. సో 1000 రూపాయలు పనమ్మాయికి ఇచ్చి చేయించుకుని నేను ఉద్యోగం చేసి వస్తా, కానీ నేను మాత్రం అంట్లు దోమనని మా అమ్మతో శపథం చేసిన కారణంగా ఈరోజు కూడా నేను అంట్లు దోమ. అది విషయం. మంగమ్మ శపథం లాగా శ్రీదేవి శపథం అనమాట అది. ఓకే. సో ఇలా ఉల్లిపాయలు ఆల్రెడీ ఓపించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఎందుకంటే ఇందులో మనము మిర్చి పౌడర్ వేయబోవట్లేదు కాబట్టి మనకు పచ్చిమిర్చి అవసరము. కావాల్సినన్ని ఇక్కడ వేసుకుంటున్నా. నెక్స్ట్ ఏం చేస్తారో మీకు చూపిస్తా. ఇది తీసి పెడతా. ఫస్ట్ మీరు నేను ఉండండి అమ్మా, మిరపకాయలు చాలు. ఓకే. ఇప్పుడు రండి వండుకుందాం. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు బాగా తోటలో తెంపుకొచ్చి నాజూక్గా కోసుకున్న నాజూకు లేడీ ఫింగర్స్. అందరు లేడీస్కు నాజుగ్గా ఉంటాయా? నాకైతే బండ ఉంటాయి. ఎందుకు అట్లా పోల్చిండ్రు ఏమో నాకు తెలియదు. రండి. ఈరోజు ఏమేమో మాట్లాడుతున్నాను కాదు, కానీ ఆ బెండకాయలను చూస్తే అంత ఉత్సాహంగా ఉల్లాసంగా నేనే కొత్త రెసిపీ చూపేయబోతున్నానని సంతోషంతో అట్లా మాట్లాడుతున్నాను అనమాట. రండి. ఓకే. ఆల్రెడీ ప్యాన్ పెట్టేసిపోయిండ్రు నాకు. నేను స్టవ్ ముట్టిస్తున్నా. ఇవి నూనె కాదు, నీళ్ళు ఉండని ఏముండని ఇవి వేసేస్తున్నా. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఉడుకుతాయా గిడుకుతాయా అనుకోండి, చూడండి. ఫైనల్ వంట అయినాక నాకు చెప్పండి ముచ్చట. ఓకేనా. వేసేసామా. అలా పొద్దున దురుముకొచ్చిన కరివేపాకు కొంచెం వేస్తా. ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా పౌడర్, పసుపు, మీకు ఎంత కావాల్సి అంత నూనె కొంచెం వేసిన అవుతుంది. మీకు విషయం ఏంటంటే నేను ఆయిల్ లేకుండా ఇట్లా మంతెన సత్యనారాయణ రాజు గారి స్టైల్లో ఉండేదన్నమాట. భలే వస్తుంది సౌండ్. వావ్. ఇలా వేసాక జస్ట్ ఒకసారి కలపాలంతే. ఓకేనా. ఇలా చేసి బరువైన మూతలు పెట్టాలా, నార్మల్ మూతలు సెట్ కావు. ఇట్లా వెయిట్ ఎక్కువ ఉండాలి. సో ఏదున్నా సరే వెయిట్లు లిడ్లకి వెళ్ళి ఆవిరి పోకుండా ఉండే మూతలు పెట్టి చేస్తే మాత్రమే పర్ఫెక్ట్గా వస్తుంది.
ఓకేనా. జస్ట్ దాన్ని అట్లా వదిలేస్తున్నా అండ్ స్టవ్ను కొంచెము సిమ్లో పెడుతున్నా అనమాట. మరీ పెద్ద కాకుండా మీడియం దాంట్లో పెడితే సరిపోద్ది. ఓకే, దాన్ని అట్లా వదిలేద్దాం అంతే. ఫుల్గా స్టీమ్ వస్తుంది కదా, స్టీమ్ వచ్చాక ఆ నీళ్ళు ఏదైతే పడతాయో అది మాత్రమే సరిపోతుంది. సో అప్పుడు ఏంటంటే పొడిగా వస్తుంది, మనకు జిగురు అట్లాంటిది రాదనమాట. పర్ఫెక్ట్గా ఉంటుంది కర్రీ. కొంచెం వేడెక్కి స్టీమ్ దిగుతుంది అనే టైంలో ఒక్కసారి తీసేసి కలపాలంతే. జస్ట్ కిందిది మీది కిందికి అనాలంతే. కలిపేయడం అంటే దిప్పేద్దు గంటే. మళ్ళీ మూసేసేయాలి. ఒకేసారి కలిపిన మధ్యలో కరెక్ట్ ఇంకొక 3 to 4 minutes చాలు మనకిది. ఇంకా కర్రీ అయిపోతుంది అంతే. మళ్ళీ కలపట్లేదు నేను, యాజ్ ఇట్ ఈస్గా వదిలేస్తున్నా. మీడియం కంటే కూడా కొంచెం తక్కువలోనే ఉంది ఫ్లేము. ఒక రకంగా కొంచెం సిమ్లోనే చేస్తున్నట్టు మనము. సిమ్లో చేసినా సరే 10 to 12 minutes కంటే ఎక్కువ పట్టదు ఈ కర్రీ. ఓకే, వైషు ఏం కూర చేసినావు నాకు ఇయ్యవా? సాంబారా? నేను బెండకాయ పక్కకు సాంబార్ బాగుంటుంది. ఆఫ్టర్ 5 minutes అయినట్టుంది, మర్చిపోయినా. దాన్ని మళ్ళీ కలపట్లేదు, నేను ఏం చేయట్లేదు, ఒకసారి కలిపిన అది మీకు చూపించిన. సో యాజ్ టీజ్గా తీసుకొస్తున్నా. నాకు ఎంత ధైర్యం అంటే అది ఉడికింది అయిపోయింది అన్న ధైర్యం అనమాట. ఓకే, సిమ్లోనే ఉంది కదా, బస్ క్లోజ్. అండ్ ఇది చూపియనా? స్పూన్ వేస్తా ఫస్ట్. ఇదనమాట. ఇంట్లో ఏది ఉడకలేదంటారు? పచ్చిమిరపకాయల, ఉల్లిపాయల? చెప్పండి. సరిపోయిందా? నమ్మకం వచ్చిందా? ఓకే, జస్ట్ నీట్గా దీంట్లోకి షిఫ్ట్ చేస్తా, చూడండి. వావ్, ఇదనమాట. సో బెండకాయ ముక్కలు పగిలిపోకుండా, ఓకే, ఒకదానికొకటి అంటుకోకుండా షార్ట్కట్లో సింపుల్గా సూపర్ బెండకాయ కూర నేనే చూపించినని చెప్తున్నా. ఎందుకంటే ఆయిల్లో దేవుతారు, లేదంటే ఇట్లా అట్లా 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 రకరకాలుగా చేస్తుంటారు. ఒకసారి కలిపిన ఆ తర్వాత కలపలేదు, వీలున్నంత వరకు సిమ్లోనే చేసిన. వెయిట్ ఎక్కువ ఉండే లిడ్ పెడితే చాలు మనకు. ఇంకొక విషయం ఏంటంటే ఆయిల్ లేకుండా కూడా ఈ ప్రాసెస్లో చేయొచ్చు. 100% ఆయిల్ లేకుండా నేను చాలా బాగా చేస్తాను తెలుసా వంటలు, ఆయిల్ లేకుండా. ఈ మధ్యకాలంలో అంటే మన వీడియోలు స్టార్ట్ అయినాక అసలు చేసి చూపించలేదు నేను. అద్దరిపోతే నేను చేస్తే ఆయిల్ లేకుండా చేస్తే. అండ్ సాల్ట్ కూడా లాస్ట్లో ఇలా చేసుకొని తింటా. ఒక్కొక్కసారి అది కూడా అవసరం ఉండదు. పాలకూర కాంబినేషన్లో చేస్తే అసలు అది కూడా అవసరం ఉండదు. సో ఇదనమాట విషయము. హెల్దీ రెసిపీ. ఆయిల్ లేకుండా మీకు మంచి కమ్మగా టేస్ట్ రావాలంటే పాల మీద మీగడతో పాటు 1-2 స్పూన్ల పాలు పోయండి ఆ బెండకాయలో, మూత పెట్టేసేయండి. సేమ్ ప్రాసెస్, అద్దరిపోకపోతే నన్ను అడుగుండి. ఓకేనా, ఇదనమాట విషయము. సో బెండకాయ అనగానే అబ్బో అతుక్కుంటుంది, గీతుకుంటుంది, ఇంకోటి అని అనుకోకండి. సూపర్గా ఉంటుంది. రొట్టెలకు కానీ ఏదైనా పప్పుచారు పోసుకొని అన్నానికి అంచుకు కానీ బాగుంటుందని నొక్కి ఒక్కాడించి చెప్తూ ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేద్దాం. ఓకేనా. సో మీరు కూడా చేసుకొని తిని ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. గట్టి ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి అబ్బా ప్లీజ్. అందరు ముందర కొరుకుతున్నారు, మనం ఆడనే టికుమ్ ఆడనే కూర్చున్నాము. సో ఏందో ఏమో ఇక ఏమడుగుతీయండి. ఇక
ఏమన్నా అంటే గయ్యాలి శ్రీదేవి అంటారు నన్ను. ఇది కూడా జబర్దస్తితో అడిగి సబ్స్క్రైబ్ చేయించుకుంటాం అంటారేమో. ఈ మొదటి పాటు మీకు నచ్చితేనే చేయండి, ఓకేనా? అయినా సరే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.